ఓకే అమ్మా, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభోదయం. ఎవడి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రోమాలు నిక్కుపరుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అభిమానం మా కుటుంబ సేవకుల నోట నుండి అన్నా అనే పదం పలుకుద్దో మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు రోషం. మన విశ్వవిఖ్యాత నరసార్వభౌమ పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంలో రావడం, వారి ఆశీస్సు తీసుకున్నాం. మరి ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు మన అన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన 10, 15, 20 సంవత్సరాలు అంతకపోతే 10-20 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణీయం. మనం చూసాం 2023లో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున 2023లో విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం. ఇదంతా వారి మూలంగా మనకి గుర్తింపు వచ్చింది, తెలుగు గుర్తింపు వచ్చింది, తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం. అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన 1-2 సాంఘికం, జానపదం, పౌరాణికం ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన పైగా ప్రపంచం ఎవరు చేయలేనని 45 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఇటు దివసీమ కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైనిక దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి ఆ నాటకాల నుంచి వచ్చిన విరాళను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఓ నటుడుగా ఉండగానే ఆయన ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. ఓ పక్క ఆయన ఓ నటుడుగా అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని అని జరుగుతుంది. ఆయన గుర్తింపు లేకపోవడంతో హేళనగా చూడటం, నేను ఒక తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి చేతి చేయకూడదు తెలుగోడా గతమైన ఘనకి కలవడాన్ని ఆయన అన్ని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి వారిని అత్యంత మెజారిటీ గెలిపించి వారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. మన అన్న ఎన్టీఆర్ గారిని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ముఖ్యంగా ఒక పేద ప్రజలకు గూడుగుడ్డ నీడ కల్పిస్తూ పేద ప్రజల పాలిట పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరు దన్నుగా, తెలుగుంటి ఆడపరచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన అన్న ఎన్టీఆర్. సంక్షేమ పథకాలకు మూలకారకుడు, కథనాయకుడు మన అన్న ఎన్టీఆర్. ఇవాళ కూడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి వారు సంక్షేమ పథక మూలకారకుడు మన ఎన్టీఆర్. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని పాటించాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై 1985లో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు కొండపైకి. భక్తులు వారు చాలా టైం పడుతుందని
సమయం పడుతుంది, దర్శనం సమయం పడుతుంది. 2 ముద్దలు పెట్టి బాగుంటుంది, 4 ముద్దలు పెట్టి బాగుంటుందండి అనుకుని అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రారంభించి మొదలుపెట్టి మన నాన్న ఎన్టీఆర్. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మన నాన్న ఎన్టీఆర్. వారి గురించి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు, సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారి బిడ్డగా మేము జన్మించడం మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని దేవుడు నందమూరి తారక ఆశీస్సుతో పాటు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై హింద్. మరణం లేని జననం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అలాగే వారికి భారతరత్న అంతే ఇవ్వాలి. అది ఏం చెప్పాలో తెలీదు. ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్. మాకు ఇదని లేదు. ఆయన భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం తెలుగు ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ జోహార్. ఎన్టీ రామారావు గారు బతుకుంటే పేమెంట్స్ అయ్యేవారు.